భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చరిత్ర సృష్టించింది. 100వ ప్రయోగంతో భారత కీర్తి పతాకను వినువీధుల్లో రెపరెపలాడించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక పిఎస్ఎల్వి C-21 ను నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టి మరో మైలురాయిని అధిగమించింది. ఇస్రో 100వ ప్రయత్నాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శాస్త్రవేత్తల కృషిని అభినందించారు. భారత అంతరిక్ష కేంద్రం ఇస్రో చరిత్ర సృష్టించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి తనకెంతో నమ్మకమైన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-21 ను ఈ ఉదయం 9:53 నింగిలోకి పంపింది. దీని ద్వారా ఫ్రాన్స్ కు చెందిన 729 కిలోల స్పాట్స్-X, జపాన్ కు చెందిన 15 కిలోల ప్రొయిటరీస్ ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ఇస్రో ప్రవేశపెట్టింది. ఇప్పటికే తన ఖాతాలో ఎన్నో విజయాన్ని లిఖించుకున్న భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఈ విజయంతో తన 100వ ప్రయోగాన్ని పూర్తి చేసింది. పిఎస్ఎల్వి C-21 4 దశల్లో నిర్దేశిత కక్షలోకి దూసుకెళ్లింది. 17 నిమిషాల 21 సెకన్లలో కక్షలోకి ప్రవేశించింది. अपने गंतव्य की ओर सारे पैरामीटर्स नॉर्मल हैं। आप अपने तीसरे और चौथे स्क्रीन पर इसके अनुमानित गंतव्य पथ को देख पा रहे होंगे। పిఎస్ఎల్వి C-21 ప్రయోగాన్ని మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యక్షంగా వీక్షించారు. అంతరిక్షంలోనూ మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించిన శాస్త్రవేత్తలను అభినందించారు. 43 ఏళ్ల చరిత్రలో 100 ప్రయోగాలు విజయవంతం కావడం వల్ల అంతరిక్షంలోనూ భారత్ సుస్థిర స్థానం సంపాదించిందని చెప్పారు. సమాజానికి మేలు చేసే మరిన్ని ప్రయోగాలు చేపట్టాలని ఈ సందర్భంగా ప్రధాని ఆకాంక్షించారు. The launch of these satellites on board an Indian launch vehicle is testimony to the commercial competitiveness of the Indian space industry and is a tribute to Indian innovation and ingenuity. This year, ladies and gentlemen, also marks the 50th anniversary of the commencement of our space program. I am also happy to see here today many stalwarts of our space program in the earlier years, including the project directors of our initial space mission. అంతకుముందు ఈ ప్రయోగానికి సంబంధించి 51 గంటల పాటు సాగిన కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగింది. అనుకున్న సమయం కన్నా 2 నిమిషాలు ఆలస్యంగా పిఎస్ఎల్వి C-21 దూసుకెళ్లింది. ప్రయోగం విజయవంతమవడంతో శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు మిన్నంటాయి. ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ శాస్త్రవేత్తలను ప్రశంసల్లో ముంచెత్తారు.